ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. ఈ క్రమంలో జలాశయాలన్నీ వరద నీటితో కళకళలాడుతున్నాయి. భారీ వర్షాలకు తోడు ఎగువన కర్ణాటక, మహారాష్టతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు పొంగి పొర్లుతుండటంతో నాగార్జున సాగర్ డ్యాంకు భారీ వరద పోటెత్తడం జరుగుతోంది. నాగార్జున సాగర్ డ్యాంకు సైతం వరద పోటెత్తుతోంది. జలాశయంలో నీటి మట్టం గరిష్టానికి చేరడంతో అధికారులు గేట్లు ఎత్తేశారు. ఎగువన శ్రీశైలం డ్యాం వద్ద అన్ని గేట్లు ఎత్తేసి 4 లక్షలకు పైగా వరద దిగువకు వదులుతున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు 20 గేట్లను అధికారులు ఎత్తివేశారు. ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 584.40 అడుగులుగా ఉంది. ప్రస్తుతం జలాశయంలో 295.70 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం ఇన్ఫ్లో సాగర్ ఇన్ఫ్లో 3,23,969 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 1,63,691 క్యూసెక్లుగా ఉంది. రైట్ కెనాల్ కు 8,529 క్యూసెక్లు, లెఫ్ట్ కెనాల్ కు 4,613 క్యూసెక్లు, పవర్ హౌస్ ద్వారా 28,501 క్యూసెక్లు, 1,800 క్యూసెక్లు, ఎల్ఎల్సీకి 600 క్యూసెక్లు, క్రస్ట్ గేట్ల ద్వారా 1,48,149 క్యూసెక్ల వరదను దిగువకు వెళ్తోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, వైశాలి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద మాత్రం పోటెత్తడంతో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 20 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు ఏదైతే వస్తున్నటువంటి ఇన్ఫ్లో ఎంతైతే వస్తుందో అదే స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. నిన్న ఉదయం మొదటగా 6 గేట్లను ఎత్తినటువంటి అధికారులు ఆ తర్వాత వస్తున్నటువంటి వరదను అంచనా వేస్తూ ఆ తర్వాత మిగిలినటువంటి 14 గేట్లను కూడా వరుస క్రమంలో మిగిలిన గేట్లను కూడా ఎత్తి దిగువకు విడుదల చేయడం జరుగుతుంది. అయితే మొత్తం 26 క్రస్ట్ గేట్లుగా ఉన్నటువంటి నాగార్జున ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం అయితే 20 గేట్లను ఎత్తడం జరిగింది. 16 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి మిగిలినటువంటి 4 గేట్లను 5 అడుగుల మేర పైకెత్తి 2,54,460 క్యూసెక్లను క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే ప్రాజెక్టుకు వస్తున్నటువంటి ఇన్ఫ్లో తోటి ఇటు కుడి ఎడమ కాలువలకు కూడా తాగునీటికి ఇప్పటికే గత 5 రోజుల క్రితమే నీటిని విడుదల చేయడంతో సాగు కూడా ముందస్తుగా నీటిని విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం కుడి కాలువకు సంబంధించినటువంటి అవుట్ఫ్లో 7,110, అలాగే లెఫ్ట్ కెనాల్ కు సంబంధించి కూడా 8,000 పైగా క్యూసెక్లను విడుదల చేయడం జరుగుతుంది. అయితే ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో మెయిన్ పవర్ హౌస్ కు సంబంధించి కూడా విద్యుత్ ఉత్పాదన కేంద్రం ద్వారా కూడా దాదాపుగా 28,000 క్యూసెక్లకు పైగా నీటిని వినియోగిస్తూ విద్యుత్ ఉత్పాదన కూడా కొనసాగిస్తున్నారు. అయితే దీంతో పాటు వరద కాలువకు సంబంధించి లో లెవెల్ వరద కాలువకు సంబంధించి కూడా 600 క్యూసెక్లు, అలాగే ఎస్ఎల్బిసి హైదరాబాద్ మహానగరానికి సంబంధించినటువంటి తాగునీటి అవసరాలు కావచ్చు, ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలకు కూడా వినియోగించుకునే విధంగా 1,800 క్యూసెక్లను ఎస్ఎల్బిసి ఏఎంఆర్పి ద్వారా కూడా విడుదల చేయడం జరుగుతుంది. అయితే లెఫ్ట్ కెనాల్ కు సంబంధించి సాగునీటితో పాటు అలాగే పాలేరు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పాలేరు రిజర్వాయర్ ను కూడా నింపే విధంగా కూడా నీటిని విడుదల చేస్తుండటంతో అటు ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా తాగునీటి అవసరాలకు వినియోగించుకునే విధంగా కూడా పాలేరు రిజర్వాయర్ కు సంబంధించి కూడా ఈ లెఫ్ట్ కెనాల్ ద్వారా నింపేందుకు కూడా అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీంతో పాటు లెఫ్ట్ కెనాల్ పరిధిలో దాదాపుగా 10 లక్షల పైగా ఎకరాల సాగునీరు కూడా ఈ కాలువ ద్వారానే వెళ్తుండటంతో రైతులు ఇప్పటికే నారుమల్లు గడుపుకొని నార్లు పోసే ప్రయత్నంలో రైతులు ఉన్నారు. దీనికి సంబంధించి కూడా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తుగా సాగునీటికి విడుదల చేయడంతో ప్రాజెక్టుకు వచ్చినటువంటి వరదతోటి సాగునీటికి ముందే విడుదల చేయడంతో రైతులు ఇప్పటికే హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఇటు ఏపీకి సంబంధించి కూడా కుడి కాలువ ద్వారా సాగునీరు వెళ్తుండడంతో అక్కడ రైతులు కూడా వ్యవసాయ పనుల్లో బిజీగా మారుతుండడం జరుగుతుంది. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం వస్తున్నటువంటి ఇన్ఫ్లో 3,529 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో మాత్రం
మొత్తం అదే స్థాయిలో ఎంతైతే వస్తుందో ఇన్ఫ్లో అదే స్థాయిలో 3,529,000 క్యూసెక్లను అవుట్ ఫ్లోగా ఇటు క్రస్ట్ గేట్ల ద్వారా కుడి ఎడమ కాలువలు అలాగే పవర్ హౌస్ ద్వారా వినియోగిస్తూ అదే స్థాయిలో అవుట్ ఫ్లోను విడుదల చేయడం జరుగుతుంది. మొత్తం 590 అడుగుల నీటి మట్టం కాగా ప్రస్తుతం అయితే 585.10 అడుగులకు నీటి మట్టం చేరుకోవడం జరిగింది. అలాగే 312 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి ప్రాజెక్టుకి సంబంధించి ప్రస్తుతం అయితే 297.72 టీఎంసీలుగా నీటి నిల్వను మెయింటైన్ చేస్తూ పైనుంచి వస్తున్నటువంటి వరదను అంచనా వేస్తూ మిగతా దాన్ని కిందికి విడుదల చేయడం జరుగుతుంది. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఈ సీజన్ లో నల్గొండ జిల్లాకు సంబంధించి ఆశించినంత స్థాయిలో వర్షాలు కురవనప్పటికీ ప్రాజెక్టులోకి వస్తున్నటువంటి వరదతోటి ఇటు లెఫ్ట్ కెనాల్ ద్వారా ఏఎంఆర్పి కాలువ ద్వారా వెళ్తున్నటువంటి నీటితోటి ఇప్పటి భూగర్భ జలాలు పెరిగేందుకు కూడా చెరువులు నింపడంతో పాటు సాగు కూడా నీరు అందడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. గత ఏడాది పూర్తిగా సాగుకు దూరమైనటువంటి ఏదైతే ఆయకట్టు పరిధిలో పూర్తిగా సాగు క్రాప్ హాలిడే ప్రకటించడంతో ఈసారి ముందస్తుగా సాగునీరు విడుదల కావడంతో రైతులైతే హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. మొత్తానికైతే రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వరప్రదాయనిగా ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ జలకళను సంతరించుకోవడం, నిండుకుండలా మారడం, అలాగే గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండడంతో రైతుల రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. దీంతో పాటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేస్తున్నటువంటి నీటితోటి పులిచింతల ప్రాజెక్టు కూడా ఇన్ఫ్లో 74,443 క్యూసెక్కులుగా పులిచింతల ప్రాజెక్టు కూడా ఇన్ఫ్లో వస్తుంది. అయితే మొత్తం పులిచింతల సంబంధించినటువంటి పూర్తిస్థాయి నీటి మట్టం 175 అడుగులు కాగా ప్రస్తుతం 142 అడుగులకు చేరుకోవడం జరిగింది. అలాగే నీటి నిల్వ సామర్థ్యానికి సంబంధించి 45 టీఎంసీలకు సంబంధించి నీటి నిల్వ సామర్థ్యం ఉండగా ప్రస్తుతం అయితే 10 టీఎంసీలకు చేరుకోవడం జరిగింది. అయితే మొన్నటి వరకు కూడా గత నెల వరకు కూడా రెండు ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్ లో ఉండడం, నీటి నిల్వలు కూడా తక్కువ స్థాయిలో ఉండడంతో వరద వస్తున్న ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాలతోటి వరద రావడంతో ఇప్పటికే నాగార్జున సాగర్ నిండుకుండలా మారడం, పులిచింతల ప్రాజెక్టు కూడా వరద వెళ్తుండడంతో పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి కూడా విద్యుత్ ఉత్పాదన నిలిచిపోవడం జరిగింది. ఇప్పుడు వస్తున్నటువంటి వరదతోటి జెన్కో అధికారులు విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి కూడా ప్రారంభించే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు తెలుపుతున్నారు. మొత్తానికైతే కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో గత 15-20 రోజులుగా వస్తున్నటువంటి వరదతోటి కృష్ణా పరివాహకంలో ఉన్నటువంటి కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి ఎగువ ప్రాజెక్టులన్నీ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో నిండడం, వాటికి సంబంధించినటువంటి వరద కూడా అలాగే కొనసాగుతున్న కింద దిగువన ఉన్నటువంటి ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించి కూడా 3 లక్షలకు పైగా క్యూసెక్కులు వస్తుండటంతో క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో పాటు కుడి ఎడమ గట్లకు సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పాదన కేంద్రాల ద్వారా కూడా విద్యుత్ ఉత్పాదన చేస్తూ దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అదే స్థాయిలో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా 3 లక్షలకు పైగా క్యూసెక్లు వస్తుండటంతో ఆ ప్రాజెక్టు కూడా నీటి సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 297 టీఎంసీలకు చేరుకోవడం తోటి పవర్ హౌస్ సంబంధించి కూడా ఉత్పాదన సాగిస్తుండటంతో రెండు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పాదన కూడా చేస్తుండడం, అలాగే సాగునీటికి కూడా నీటిని విడుదల చేయడంతో ఈ కృష్ణా పరివాహకంలో ఉన్నటువంటి ఆయకట్టు రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి దాదాపుగా 22 లక్షల ఎకరాలు, రెండు రాష్ట్రాలకు సంబంధించి 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కుడి ఎడమ కాలువలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే నీటిని విడుదల చేయడంతో ఈసారి పూర్తి స్థాయిలో సాగుకు నీటిని అందించేందుకు అంత నీటి నిల్వలు రావడంతో అధికారులు కూడా సాగుకు ముందస్తుగానే విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే ప్రాజెక్ట్ అయితే నిండుకుండలా మారిందని చెప్పవచ్చు. మొత్తానికి జలకళను సంతరించుకోవడం, గేట్లు ఎత్తడంతో నిన్నటి నుంచి కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పర్యాటకుల తాకిడి పెరుగుతుందని చెప్పవచ్చు. ఈ రోజు కూడా ఎక్కువ గేట్లు ఎత్తడంతో పర్యాటకులకు సందడి నెలకొనే అవకాశం అయితే కనపడుతుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ జానయ్య.